విజయవాడలో గంజాయి చాక్లెట్స్ బ్యాగ్ ను రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి చాక్లెట్స్ ను కోనార్క్ ఎక్స్ప్రెస్ లో తరలిస్తున్న వ్యక్తిని రైల్వే పోలీసులతో కలిసి లీగల్ టీం అరెస్ట్ చేసింది. రైల్వే ద్వారా గంజాయి రవాణా జరుగుతోందన్న ముందస్తు సమాచారం మేరకు రైల్వే పోలీసులతో కలిసి ఈగల్ టీం అధికారులు కోనార్క్ ఎక్స్ప్రెస్ లో తనిఖీలు చేపట్టారు. టీము ఏలూరు నుంచి ఇక్కడ వరకు ట్రావెల్ చేసి అన్ని కంపార్ట్మెంట్లు చెక్ చేసి ఆ గంజాయిని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నటువంటి మొత్తాన్ని పట్టుకోవడం జరిగింది. దొరికిపోవడం జరుగుతుంది కాబట్టి వాళ్ళు టెక్నికల్గా ఏం చేస్తారంటే గంజాయిని కట్ చేసి ఒక చాక్లెట్ రూపంలో తయారు చేసి ఇది ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. అందుకోసం మనం ఎవ్రీ వీక్ ఒక మన జాయింట్ ఆపరేషన్ ఒకటి స్టార్ట్ చేస్తాం. ఆపరేషన్ ఫ్లష్ అవుట్లో దానిలో లా అండ్ ఆర్డర్ పోలీసు వారు, సిఆర్పి, ఆర్పిఎఫ్ ప్లస్ ఏడెల్ టీమ్ ఆధ్వర్యంలో మనందరం కూడా అన్ని ఆపరేషన్ టేకప్ చేస్తున్నాం. అదే మాకు విజయవాడ కూడా కోరమండల్ ఎక్స్ప్రెస్లో ఈ 4 ఉన్నటువంటి టీం 4 ఆర్గనైజర్లు ఉన్నటువంటి టీం ఏలూరులో బయలుదేరి కోరమండల్లో చెక్ చేయడం జరిగింది. ఆ చెక్కింగ్స్లో మనం ఒక ముద్దాన్ని పెట్టుకోవడం జరిగింది. విజయవాడలో గంజాయి చాక్లెట్స్ బ్యాగ్ ను రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి చాక్లెట్స్ ను కోనార్క్ ఎక్స్ప్రెస్ లో తరలిస్తున్న వ్యక్తిని రైల్వే పోలీసులతో కలిసి ఈగల్ టీం అరెస్ట్ చేసింది. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, గంజాయి చాక్లెట్లకు సంబంధించి కూడా గంజాయి అదేవిధంగా మాదక ద్రవ్యాలపై విజయవాడలో పెద్ద ఎత్తున పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పటికే స్మగ్లర్లందరూ కూడా సరికొత్త దారులు వెతుకుతా ఉన్నారు. ఈ నేపథ్యంలో గంజాయి రూపంలో తరలిస్తే సులువుగా పోలీసులకు చిక్కే ప్రమాదం ఉండటంతో వారు ఆ గంజాయిని చాక్లెట్ల రూపంలో మలిచి అక్రమంగా తరలిస్తున్నటువంటి నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నుంచి కోనార్క్ ఎక్స్ప్రెస్ ద్వారా గంజాయిని చెన్నైకు తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో ఏలూరు సిఐ రవికృష్ణ, విజయవాడ గవర్నమెంట్ రైల్వే పోలీస్ డిఎస్పీ జి రత్నరాజు నేతృత్వంలో ఏగల్ టీం కోనార్క్ ఎక్స్ప్రెస్ లో విస్తృతంగా తనిఖీ చేశారు. విజయవాడలోని కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఏగల్ టీం ఏదైతే ఈ డ్రగ్స్ నేపథ్యంలో ఉక్కుపాదం మోపుతున్నటువంటి పరిస్థితులు కనపడతాయి. తనిఖీల్లో చాక్లెట్ రూపంలో తరలిస్తున్నటువంటి గంజాయిను స్వాధీనం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి నిందితుని అదుపులోకి తీసుకుని జిఆర్పీ డిఎస్పీ ఏదైతే రత్నరాజు ఎవరైతే ఉన్నారో ఈయన చాలా స్పష్టంగా ఏదైతే మీడియా సమావేశం చెప్పారో వీటికి సంబంధించి కూడా రవాణాపై ప్రత్యేక కూడా దృష్టి సాధించారు. రైళ్ల ద్వారా, రోడ్డు మార్గం ద్వారా ఎక్కడ సమాచారం ఇచ్చినా సరే వెంటనే పోలీసులు పసిగట్టే అవకాశం ఇప్పుడు పెరిగింది. ప్రత్యేకించి ఈ డ్రగ్స్ పెడ్లర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా చాలా హెచ్చరికలు జారీ చేసి ఇప్పటికైనా వీటిని సరఫరా చేయడం, వీటిని తీసుకోవడం ఆపివేయాలని చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఈ దాడిలో దాదాపు గంజాయి చాక్లెట్లు రవాణా చేస్తున్నటువంటి నిందితుడిని ఇప్పటికీ అదుపులోకి తీసుకున్నారు. కాబట్టి ఇతర మాదక ద్రవ్యాలను కూడా ఎవరైనా తరలిస్తే మాత్రం, ఎవరైనా దొరికితే మాత్రం కఠిన చర్యలు తప్పవు అని కూడా చాలా స్పష్టంగా అయితే మాత్రం చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి చూడాలి ఏ రకంగా వీటికి సంబంధించి ముందుకెళ్తారనేది కూడా వేచి చూడాల్సిన అంశం. శ్రీదేవి. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ.